ఆరంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. గొప్ప దేవుడా, శక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. నానా కృపామయుడా నీకు వందనాలు. దయామయుడా నీకు వందనాలు. కనికరం గల రాజా నీకు వందనాలు ప్రభువా. నన్ను తరతరాలకు యుగ యుగాలకు ప్రభువా నాయనా నీవే దేవుడు అయిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. యువతని యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ సన్నిధిని ప్రభువా ఇదిగో మంగ ప్రాంతంలో ఆరంభించుకుని ప్రభువా ఇదిగో నిన్ను స్తుతించిన ఆరాధించిన నీ బిడ్డలందరినీ కూడా మీరు తోడుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు తోడుకురండి. ఈ యొక్క సమయంలోనైనా పాటల ద్వారా నేను స్తుతించుకుంటుండగా ఆరాధించుకుంటూ ఉండగా ప్రభువా ఇదిగో తండ్రి మీరు నేను మహిమ పొందమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి ఈ కూడికను నీ చేతులకు సమర్పించుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చోవాలందరూ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ముందుగా దేవాదేవునికి వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు తెలియజేసుకున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రత్యేకమైన వందనాలు. మన పాటల పుస్తకంలో 262వ పాట స్తోత్రం చెల్లించు మన పాట పాడి దేవుని నామమును పరిశుద్ధం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నామముని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కన్నికా
సమయంలో సంఘాలకు బిడ్డలు వచ్చి మన దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా దేవుని పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. పాట పుస్తకం నుంచి 99వ పాట. నా యెడల నీ కృప వర్ధిస్తారు. హల్లెలూయా. నా యెడల నీ కృప బహు విస్తారము. నా యెడల నీ కృప బహు విస్తారము. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా,
పుస్తకం నుంచి 234వ పాట. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు ఉన్నారన్న పాట కూడా మనం 234. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా,
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చక్కని పాటలు పాడి దేవుని మహిమపరిచినటువంటి వీరి బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో మరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మున్ని గారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా దేవుని పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి మున్ని గారు వచ్చి మరి ప్రార్థన చేయాలని కోరుచూ ఉన్నారు. హల్లెలూయా. మరి ప్రార్థన చేసి దేవుని మహిమపరిచినటువంటి సహోదరు దేవుడు దీవించును గాక. మరి అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో కీర్తన పట్టణాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 28వ కీర్తన 28వ కీర్తన 1వ శరణం నుంచి 9వ శరణం వరకు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ప్రేమ్ గారు వచ్చి చదివి మరి వినిపిస్తుండగా మనందరం కూడా విందాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములో గాక. ఇది నాకు ఏర్పాటు చేసిన కీర్తన గ్రంథము 24 కీర్తనలు 22వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకున్నామండి. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయ వైపునకు నా చేతుల నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయవారని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకము. వారి దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టారు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టారు. కావున ఆయన వారిని వృత్తిపరచగా నిర్మూలము చేయను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఇచ్చెను గనుక నాకు సహాయం కలిగింది. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణాదుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుడి వాక్యం గురించున్నాను. కీర్తన చదివి మరి సహాయం చేసినటువంటి తమ్ముడు దేవుడు దీవించును గాక. మరి ఈ సమయంలో ప్రార్థన మరి తమ్ముడు జాషువా వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా దేవుడి పేరట ఆహ్వానిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి, ఈ పరిశుద్ధ నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయినా ఇంతవరకు నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని అందరినీ కాసి ఆయన సన్నిధిలో ఇంతవరకు నేను ఆరాధనలో ఆయన పాటల్లోనూ ఆయన ప్రారంభ ప్రార్థన నుండి నడిపించిన దేవానికి నీకే స్తోత్రాలు.
ఆరాధనలోను అలాగే వాక్య ధ్యానంలోను వాక్యాన్ని ఆయన వివరిస్తూ దైవదాసులందరితో మీరు మాట్లాడి ఆయన చక్కని వర్తమానం అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట మరి సిస్టర్ శ్రావణి గారు వచ్చి మరి యొక్క ఒక పాట పాడుతుండగా మనందరం కూడా కలిసి అందరూ కలిసి మనం స్తుతించుకుందాం. దేవుని స్తోత్రకరంగా వేదికటువంటి దైవజనులకు కూడా వచ్చిన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నీ దయలో నేను నైపుణ్యాలు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచు. నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం.
దేవునికి స్తోత్ర. చక్కని పాట పాడినట్టు సహోదరుని దేవుడు దీవించునుగాక. మరి ఎవరైనా దేవుని మహిమపరచాలని ఆసక్తి ఉండి ఎవరైనా ఉంటే కనుక దయచేసి ముందుకొచ్చి మరి దేవుని మహిమపరచడానికి మరి ప్రత్యేక పాటకు అవకాశం ఇవ్వబడుతూ ఉంది. ఎవరైనా వచ్చి మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమపరచండి. పాటకు వస్తానండి. 240 కృపగల దేవుడు కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే, నీవున్నా ఈ క్షణం కేవలం నీకునే, నీకునే యేసు. నా వెంటే ఉన్నావు యేసు, నాకు తోడే ఉన్నావు యేసు. నా వెంటే ఉన్నావు యేసు, నాకు తోడే ఉన్నావు. కృపగల దేవుడవు, కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. నాకు తోడై ఉన్నావు యేసు.
హల్లెలూయా. మంచిది చక్కని పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి సహోదరులు దేవుడు బహుగా దీవించును గాక. మరి అందరం కలిసింది, అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో మరి దైవజనుడు ముందుకు వచ్చినట్లయితే మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క నామాన్ని మహిమపరచు నిమిత్తమై, దేవుని నామాన్ని గణపరచు నిమిత్తమై మనందరం కూడా ఏకీపించి మన యొక్క హస్తములు దేవుని యొక్క సింహాసనం వైపెత్తి దేవుని మహిమపరుచుదాం, దేవుని గణపరచుదాం. ఆయన యొక్క నామాన్ని మహిమపరిచినట్లుగా, మరి ఆయన నామాన్ని గణపరిచినట్లుగా మనందరము కూడా ఏక మనసుతో, ఏక స్వరంతో, ఏక తాత్పర్యంతో మనందరం కూడా ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు. గొప్ప దేవుడా, శక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అందరము అందరము అందరూ కూడా నోరు తెరిచి ఆయన నామాన్ని మహిమపరచుదాం. అందరూ కూడా స్వరం ఎత్తి ఆయన నామాన్ని మహిమపరచుదాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన పరిశుద్ధ నామములో ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఏక ఆత్మతో ప్రార్థన చేసి ఆయన నామాన్ని మహిమపరచగలుగుతాము. అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి అక్కడ సంచారం చేస్తున్నారుగా. అందరం కూడా హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. హృదయాంతరంగా నుంచి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.
ప్రభా, నీ పరిశుద్ధాత్మక శక్తిని, నీ పరిశుద్ధాత్మక తాకిడిని, నీ పరిశుద్ధాత్మక అనుభవాన్ని పొందడానికి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ మీద, ప్రతి ఒక్క బిడ్డ మీద, ప్రతి ఒక్క బిడ్డ మీద నీ యొక్క ఆత్మ స్పర్శ యేసు నామములో, యేసు క్రీస్తు నామములో వచ్చును గాక. హల్లెలూయా. దేవానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా. every ministry ప్రభువా, నీవు నన్ను చూసి ఆశీర్వదించిన దేవా, ప్రతి క్రమను దీవించిన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడానికి వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవిందాం. అందరూ కూడా మీ మనసులలో తర్వాత జరగనున్నటువంటి దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క సేవకుని యొక్క నోటి నుండి వస్తూ ఉండగా, దేవుని యొక్క సేవకులను ఆత్మశక్తితో నింపి మీ అందరితో, నాతో, మనందరితో దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకంతో సేవకులు మాట్లాడుచుండగా, ప్రభువా నాతో మీరు మాట్లాడండి. అందరూ హృదయంలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిత్య నివాసి పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మంగాపు ప్రాంతంలో ఈ విధంగా ఆరాధన చేసుకోవడానికి నీ బిడ్డలందరినీ తోడుకు వచ్చిన బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ సేవకుడు లేచి వర్తమానం విధించు ఉండగా నీ కృపరస్తము తోడుగా ఉంచి నడిపించున్న ఆరాధనలో మీరు ఉన్నట్టుగా ప్రభా, నీ సేవకుని నోటి నుండి వచ్చే ప్రతి మాటలో మీరు నీ సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మీరుగా తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ఈ యొక్క ఆరాధన నీ చేతులకు సమర్పించుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది అందరూ దయచేసి కూర్చున్న ఈ సమయంలో మరి వాక్య పరిచర్య మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు బిషప్ అయ్య గారికి, ఏమానయ్య గారు ముందుకు వచ్చి వర్తమానం ఎత్తి చూడగా శ్రద్ధాశక్తులై దేవుని యొక్క మాటలు మనం విందాం. దేవుడు మనలను ముందుకు నడిపించును గాక. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క ఆరాధన పక్షముగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మంగాపూర్ ప్రాంతంలో గత శుక్రవారం రాత్రి వార్షికోత్సవాన్ని మనం జరిపించుకొని తిరిగి బుధవారం, శుక్రవారం ఈ రీతిగా ఆరాధన జరిపించుకోవడానికి ప్రభు తన కృప అనుగ్రహించా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆ తరువాయి ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది. దాని కొరకై మనము సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఆఖరి భాగం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఆఖరి భాగం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామముకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇప్పటి వరకు మీ సన్నిధానములు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. మీకు స్తోత్రం. ఈ సమయములో మీ లేఖనములు ధ్యానం చేస్తుండగా దైవజనునిగా నన్ను మరుగుపరచండి.
వాక్యము వింటున్న నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనములో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రికను రాస్తూ ఆయన ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అంటాడు. ఆయన అనగా తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మనలను ఎలా ఏర్పరచుకున్నాడు అనంటే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. క్రీస్తు ద్వారా అంటే మనలను ఆయన ఏర్పరచుకున్నది క్రీస్తులో ఆయన మనం ఏర్పరచుకున్నాడు. క్రీస్తు లేకపోతే మనము లేదు. క్రీస్తు లేకపోతే మనము లేదు. కారణం ఏమిటి అని అంటే తండ్రికి మనకు మధ్య క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. చూడండి వాక్యాన్ని, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్య మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవునికి మనుషులమైన మనకు మధ్యవర్తి ఎవరు అనంటే క్రీస్తు అనబడుతున్న నరుడట. అందుకనే మనల్ని ఎవరిలో ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. దేనిని బట్టి అనంటే ప్రేమ చేత. కేవలం దేవుని ప్రేమ చేతే మనము ఏర్పరచబడ్డాం. ఈ రోజున ఇక్కడ దైవజనులుగా పనిచేస్తున్న మేము గాని, లేక వాయిద్యములు వాయిస్తున్న వారు గాని, పాటలు పాడుతున్న మీరు గాని, వింటున్న వారు గాని, దేవుని మందిరములో పరిచర్య చేస్తున్న ప్రతి వారు కూడా ఎలా ఏర్పరచబడ్డారు అంటే ప్రేమ చేత ఏర్పరచబడ్డారు. ప్రేమ చేత ఏర్పరచబడ్డారు. అయితే ఈరోజు మన అంశం ఏమిటి అంటే దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎప్పుడైనా ఈ ప్రశ్న మనం వేసుకున్నామా? గమనించండి, ఇండియా దేశము నుండి కువైట్ ఎందుకు వచ్చావో నీకు తెలుసు, అవునా కదా? ఎవరైనా అమ్మా కువైట్ ఎందుకు వచ్చావు బాబు, కువైట్ ఎందుకు వచ్చావు అంటే మనం చెబుతాం, అయ్యా నాకున్న ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి ఏదో ఇక్కడ కష్టపడి కాస్త మెరుగు చేసుకుందామని వచ్చానంట. మరి పరలోకము నుండి దేవుని చేత ఇక్కడకు ఎందుకు పంపబడ్డావు? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నీవెందుకు లోకములో మనిషిగా జన్మించావు? దేవుడు నీకెందుకు ఈ కృపనిచ్చాడు? నిన్ను ఏర్పరచుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? అసలు ఏనాడైనా ప్రభువా నన్ను మీరు గుర్తించడానికి అసలు మీ చిత్తం ఏమిటి? నేను నశించిపోతుండగా నన్ను ప్రేమించి వాక్యము చేత నన్ను రక్షించావు కనుక అసలు నా ఎడల మీ యొక్క చిత్తం ఏమిటి? నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు అని ఎప్పుడైనా సరే మనల్ని ప్రశ్న వేసుకుంటూ దేవుడిని ఎప్పుడైనా అడిగామా? నేనెందుకు ఏర్పరచబడ్డాను? ఎందుకు ఏర్పరచబడ్డామో ఒక 2-3 సంఘటనలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అంటే లోకములో గొప్ప గొప్ప వారికి లేని భాగ్యం కేవలము బీదలకు, దరిద్రులకు, బంధింపబడిన వారికి ఆయన ఇచ్చాడు. అంటే
బీదలైన వారిని ఎవరు కనికరించరు, దరిద్రులైన వారిని ఎవరు కనికరించరు, బంధింపబడిన వారిని ఎవరు విడిపించరు. అందుకే సర్వశక్తుడైన దేవుడు బీదలకు సువార్త ప్రకటించడానికి నేను అభిషేకించబడ్డాను అంటాడు యేసయ్య. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం నుండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం నుండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. చూడండి, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. దీనులు అని ఇక్కడ వాడిన ఈ పదమే లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమని వాడాడో చూడండి. లూకా సువార్త 4:17. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. లేఖనమును బట్టి ఆయన సువార్త ఎవరికి బోధిస్తా ఉన్నాడు, సువార్త ఎవరికి అవసరం అనుకున్నాడు, ఆయన సువార్తను ఎందుకు అందిస్తున్నాడు అంటే బీదలైన వారు కనికరించబడాలని. అయితే దేవుని లెక్కనాన్ని బట్టి మనకన్నా ఎంతో మంది యోగ్యులు, గొప్పవారు, శ్రేష్ఠులు ఉండగా అల్పులమైన మనలను, ఎన్నిక లేని మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే ఆయన ఏర్పరచుకున్న వారిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన గొప్ప గొప్ప వారిని ఏమి ఏర్పాటు చేసుకోలా, రాజులనేమి ఏర్పాటు చేసుకోలా, ధనవంతులనేమి ఏర్పాటు చేసుకోలా, విద్యావేత్తలనేమి ఏర్పాటు చేసుకోలా, బలవంతులైన వారిని ఏర్పాటు చేసుకోలా. ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను చిక్కుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ఎదుట ఏ మనుషుడు కూడా నేను గొప్పవాడిని అని అతిశయింపకుండునట్లు ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. అంటే ఏ మనుషుడు కూడా నేను గొప్పని అని ఇప్పుడు అతిశయపడడానికి వీల్లే. ఎందుకని? నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదుగా. ఈ బలహీనుడిని ఏర్పరచుకున్నాడు, ఈ నీచుడిని ఏర్పరచుకున్నాడు, ఈ తృణీకరింపబడిన వాడిని ఏర్పరచుకున్నాడు అని చెప్పడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అయితే ఇంతకీ దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు? చూద్దాం వాక్య గ్రంథాన్ని. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును
ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ పొందడానికి దేవుడు మనలను ఎప్పటి నుండి ఏర్పరచుకున్నాడు అంటే ఆది నుండి కూడా నీవు ఏర్పరచబడిన వ్యక్తివి. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అనంటే నీవు రక్షింపబడాలి అని. నీవు రక్షింపబడితే దేవునితో నిత్యత్వములో ఉంటావు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటావు, ఆశీర్వదించబడిన బిడ్డగా వర్ధిల్లుతావు. దేవుని అనాది ప్రణాళిక ఏమిటి అంటే ఆదిలోనే నిన్ను గూర్చి ఒక తలంపు కలుగున్నాడు. ఆదిలోనే నిన్ను గూర్చి ఆయన ఒక ఆలోచన చేశాడు. ఈ వ్యక్తి రక్షింపబడుతుంది, ఈ వ్యక్తి రక్షింపబడాలి అని. ఎందుకయ్యా ఎంతో మంది ఉండగా నన్నే ఎందుకు ఏర్పరచుకున్నావు? ఆది నుండి నా మీదే ఎందుకు నీ ప్రణాళిక ఉంది అంటే అప్పుడు చక్కని మాట్లాడాడు. ఏమిటంటే మీరు సత్యమును నమ్ముట వలన. దేని వలన అంటే దేవుడు ఇప్పుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనము సత్యమును నమ్ముతామని, సత్యాన్ని నమ్మేటువంటి విశ్వాసం మనకుందని. వీరు ఇదిగో వాక్యాన్ని నమ్ముతారు, వీరు సత్యమయ్యున్నదను నమ్ముతారని రక్షణ పొందటానికి మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. అయితే అందరూ సత్యం నమ్మరా? అందరూ సత్యం నమ్మరు. చూడండి, అదే అధ్యాయం తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపి ఉన్నాడు. లేఖనములో పౌలు గారు మాట్లాడుతూ ఇందుచేత సత్యమును నమ్మని వారు శిక్షావిధి పొందుటకై దేవుడు వారి మీదికి ఏ ఆత్మను పంపించాడు అంటే అబద్ధమును నమ్మే ఆత్మట. ఏ ఆత్మ? మన మీద పరిశుద్ధాత్ముడు ఉండాలి, అవునా కదా? తండ్రి యొక్క దేవుడు మనకి పరిశుద్ధాత్ముని అనుగ్రహించాలి, కానీ అబద్ధాన్ని నమ్మే ఆత్మను పంపిస్తున్నాడట. ఎందుకయ్యా? అబద్ధాన్ని నమ్మితే మోసపోతారుగా, అబద్ధాన్ని నమ్మితే వారు నరకానికి పోతారుగా, అబద్ధాన్ని నమ్మితే వాడు నాశనం అయిపోతారుగా అని అంటే దేవుడు అంటాడు, వాడు సత్యాన్ని నమ్మట్లేదయ్యా, వాడు సత్యము చెప్తే వింటల్లా, అందుకే వాడు ఇదిగో శిక్షావిధి పొందుటకై ఆ ఆత్మనిచ్చాను అంటున్నాడు. ఈ రోజున అనేక మంది వాక్యమై ఉన్న సత్యాన్ని నమ్మకుండా దుర్లభాపేక్ష కలిగిన వారై, అంటే చట్టతరముగా వచ్చే ధనాపేక్ష కలిగిన వారై వారు శిక్షావిధి పొందుటకై అబద్ధమాడే ఆత్మ చేత సంధించబడుతూ ఉన్నారు. సత్యాన్ని నమ్మని వారు ఉన్నారు. అయితే యేసు ప్రభువుని బట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు అంటే పునరా మనము సత్యమును నమ్ముతామని, సత్యమును నమ్ముతామని, సత్యమును నమ్ముతామని ఆది అందే దేవుడు మన ఎడల ఒక ఆలోచన కలిగి మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఎందుకు ఏర్పరచబడ్డాం అంటే రక్షణ పొందడానికి. ఏం పొందడానికట అంటే ఇప్పుడు ఏర్పరచబడిన వారు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి? రక్షింపబడాలి. ఇంతకీ రక్షణ అంటే ఏమిటి అసలు? చాలా మంది అయ్యారు నేను రక్షణ పొందానండి అని చెప్తా ఉంటాను. ఇంతకీ రక్షణ అంటే ఏంటమ్మా అని అడిగామనుకో, మా అయ్యగారు ఇచ్చారండి అంటారు. వాళ్ళ అయ్యగారు ఇవ్వడం ఏంటి రక్షణ అంటే? ఆ మనిషికి రక్షణ అంటే ఏమిటో అర్థం కాల. రక్షణలో ఉన్నటువంటి భావ గర్భితమైన సత్యము వాళ్ళకి అర్థం కాల. రక్షణ అంటే ఏమిటో, రక్షింపబడాలి అంటే ఏం చెయ్యాలో ఒకసారి వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం
14వ ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ యెరూషలేమా నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీవు దుష్టభిప్రాయము కలిగి ఉందువు? దేవుడు యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. యెరూషలేమా నీవు రక్షింపబడాలి అనంటే నీ హృదయములో చెడుతనం ఉంది, దాన్ని కడుక్కో. దాన్ని ఏం చేయాలట అంటే ఇప్పుడు రక్షణ అంటే ఏమిటి? హృదయములో ఉన్న చెడుతనాన్ని కడుక్కోవడం. చాలా మంది మన హృదయములో ఏమీ లేదయ్యా అంటారు. మన హృదయములో ఏముందో మనకు తెలదు, కానీ మన హృదయములో ఏముందో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. మన హృదయములో ఏముందో ఒకసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ మార్కు సువార్త 7:21 లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి చూడండి, దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, విచారములను, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళును. అంటే ఇప్పుడు ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయి? హృదయములో ఉన్నాయి. బయటికి కనపడుతున్నాయా? బయటికి కనపడం, అవసరమైనప్పుడు బయటకు వస్తాయి. అవునా కదా? కొన్ని బయటికి కనపడం, చెక్కదగితే బయటకు వస్తాయి. అవునా కదా? ఒకసారి పౌలు గారు ఇట్లీ పెడతా ఉన్నాడు. మెలితే అనే పట్టణం దగ్గర వాడను గుర్తించేశారు. వాడ పగిలిపోయిన సముద్రం, అందరూ చచ్చిపోతారు అనుకుంటే వాడ నాయకుడు అన్నాడు, ఎవరిని చంపొద్దులే, బతకనీయండి అంటే దగ్గరే ఉంది కనుక ఒడ్డు ఈదుకుంటూ వెళ్ళిపోయారు. కొంతమంది పలకల మీద వెళ్ళారు, కొంతమంది చెట్టలు తీసుకుని వెళ్ళారు. అప్పుడు సన్నగా చినుకు పడతా ఉంది, ప్రొద్దు గుంకింది. ఆ మెరితీలో ఉన్నవాడు బాగా అటవీ జనం, ఏమాత్రం కూడా నాగరికత లేనటువంటి వాడు. అయినప్పటికీ వీళ్ళు వచ్చారని చెప్పి చలిమంటేస్తా ఉన్నారు. వాడు పౌలు గారు వెళ్ళి చలిమంట దగ్గర కూర్చోకుండా అందరూ చలిమంట దగ్గర కూర్చుంటే పుల్ల ఎక్కడి నుంచి వస్తాయి? నేను కాస్త పుల్లలేరి తీసుకెళ్ళి కూర్చుందామని చెప్పి ఆయన పుల్లలేరాడు. చిరుకులు పడతా ఉన్నాయి పక్కన, పుల్లలేరాడు, మోపు కట్టుకున్నాడు. తీసుకెళ్లి చలిమంట దగ్గర కూర్చుని ఒక్కొక్క పుల్ల వేస్తా ఉన్నాడు. ఈయన మోపు కట్టినప్పుడు పుల్లలో ఎక్కడుందో పాము కనపడ, ఈయన పుల్లలు ఏరినప్పుడు ఎక్కడుందో పాము కనపడ, మోసుకొచ్చినప్పుడు ఎక్కడుందో కనపడ. ఒక్కొక్క పుల్ల తీసి ఆ మంటలో వేస్తా ఉంటే ఎప్పుడైతే మంట చెక తగిలిందో ఆ పాము పుల్లలో నుండి పైకి వేసి పౌలు గారు చేయబట్టుకు కలిసింది. అంటే ఇప్పుడు దానికి చెక తగలపోతే ఎక్కడుండేది? అది లోపల హాయిగా పడుకునేది కదా. అంటే ఇప్పుడు అది ఎందుకు బయటకు వచ్చింది? దానికి మంట తగిలింది. మనలో కూడా ఈ చెడ్డవన్నీ లోపల శుభ్రంగా వేసి పడుకున్నాయి కదా. ఎప్పుడు బయటకు వస్తాయి అంటే మనకి అవకాశం దొరికినప్పుడు, మనలో ఏమి కార్యాలు ఆలోచన పుట్టినప్పుడు ఇవి బయటకు వస్తా ఉంటాయి. ఇవన్నీ కూడా మనుషుని హృదయములో ఉన్నాయి. ఇప్పుడు రక్షణ అంటే అర్థం ఏమిటంటే ఇవన్నీ కూడా కడుక్కోవడం. ఇవన్నీ కూడా చెప్పండి, కడుక్కోవడం. మరి రక్షణ పొందేటప్పుడు ఇవన్నీ ఒప్పుకున్నారా? అయ్యా, నాలో దురాలోచనలు ఉన్నాయి, నాలో జాగ్రత్త స్వభావాలు ఉన్నాయి, నాలో వ్యభిచారపు గుణాలు ఉన్నాయి, నాలో కామాతురత ఉంది, నాలో అపవిత్రత ఉంది, నాలో లోభీతనం ఉంది, నాలో అహంభావం ఉంది, నాలో అవివేకం ఉంది, నన్ను కడిగయ్యా అని ఇవన్నీ కడుక్కున్నామా? ఇవన్నీ మనం కడుక్కోవట్లా. ఇవన్నీ కడుక్కోకుండా
మనం ఊకదప్పుడుగా ఒక ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను పాపిని క్షమించు నాయన. ఎంతకీ ఏ పాపివు నువ్వు? ఏంటి నువ్వు చేసిన పాపం? ఏ రకమైన పాపం నీలో ఉంది? దేనిని ఒప్పుకుంటున్నావు? సమరయ స్త్రీ గ్రామములోకి వెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. అంటే ఆమె చేసినవి ఒప్పుకుందా లేదా? దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించేటప్పుడు ఏదో ఊకదప్పుడు ప్రార్థనగా ప్రభువా నేను పాపిని అంటారు. మేమందరం పాపులమే అని అందరూ కలుపుకుంటారు. ఇక్కడ తోడు సపోర్ట్ అన్నమాట. కానీ దేవా నాలో ఈ పాపం ఉందయ్యా, నేను బూతులు ఆడుతూ ఉంటాను, నా పెదవులు అపవిత్రమైనవి, అవి నాలోంచి తీసేయి ప్రభువా. ఇదిగో నేను పాపానికి పరిగెడుతూ ఉన్నాను, నా పాదాలు అపవిత్రమైనవి కడుగునాయినా. నేను అపవిత్రమైన పనులు చేస్తున్నా, నా చేతులు అపవిత్రమైనవి కడుగునాయినా. చెడ్డ వాటిని చూస్తూ ఉన్నా, నా యొక్క కన్నులను కడుగునాయినా అని ఒక్కొక్క విషయాన్ని దేవుని పాదాల దగ్గర మనం సరి చేసుకుంటూ కడుక్కుంటూ దిద్దుకుంటున్నామా? దేవుడు ప్రతి అవయాన్ని చూస్తున్నాడుగా. దావీదు అన్నాడు, నీ చేతులు రక్తంతో ఉన్నాయి. దావీదు చేతులు చూశాడుగా. యెషయా పెదవులు పవిత్రముగా ఉన్నాయి. యెషయా పెదవులు చూశాడుగా. దావీదు కన్నులు చూశాడుగా. నా కన్నుతో నిబంధన చేసుకుందును అన్నాడుగా. ఈ రోజున దేవుడు మనలో ఉన్న ప్రతి అవయవ భాగాన్ని చూస్తూ ఉన్నాడు. అది ఎలా ఉంది, నా కొరకు ఎలా పనిచేస్తుందని. రక్షింపబడడం అంటే అర్థం ఏదో పాపాలు ఒప్పుకున్నారని పైన కడుక్కుని వెళ్ళి బాప్తిసం పొందేడు కాదు. బాప్తిసం ఒకవేళ అలా పొందితే మరలా తిరిగి పాత స్వభావం బయటడుతుంది. పాత స్వభావము బయటడుతుంది. ఈ రోజున మీరు గమనించండి, బాప్తిసం పొందినోడు అబద్ధాలు ఆడుతారా లేదా? బాప్తిసం పొందిన అబద్ధాలు ఆడతారా? బాప్తిసం పొందినప్పుడు ఏడల అబద్ధం వల్ల ఎందుకుంది? కడుక్కోవాలా, అవునా కాదా? అది సరి చేసుకోవాలా. ఏంటి బాప్తిసం పొందిన వాళ్ళు బూతులు ఎందుకు ఆడుతున్నారు? అవి సరి చేసుకోవాలా. బాప్తిసం పొందిన వాళ్ళకి అసూయ ఎందుకో? బాప్తిసం పొందిన వాళ్ళకి ద్వేషం ఎందుకో? బాప్తిసం పొందిన వాళ్ళు ఏంటి శరీర సంబంధమైన ఇచ్చరెక్కడి అంటే బాప్తిసం అయితే పొందారు, కానీ వీళ్ళు దాని నుండి విడుదల పొందాల, కడుక్కోవాలి. రక్షణ అంటే బాప్తిసం పొందడం కాదు. రక్షణ అనగా హృదయములో ఉన్న చెడుతనాన్ని కడుక్కోవడం. హృదయంలో చెడుతనాన్ని కడుక్కోవడం. దేవుడు ఎందుకు మనల్ని ఆది అందే ఏర్పరచుకున్నాడు అంటే నీవు రక్షింపబడతావని. ఎప్పుడైతే నీ హృదయం పరిశుద్ధమైనదో, ఎప్పుడైతే నీ హృదయం కడగబడిందో, ఆ హృదయము దేవునికి ఆలయముగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హృదయం కడగబడి పరిశుద్ధత పొందితే హృదయములోనికి దేవుని ఆత్మ వస్తూ ఉంది. హృదయములో వాక్యం అంతా ఉంది. హృదయములో దేవుని గురించిన పాటలు ఉంటాయి. దేవుని గురించిన ఆశ ఉంటుంది. అదే ఒకవేళ హృదయం కడుక్కోలేదు అనుకో, పాపము, దాని ఇచ్చలు, దాని యొక్క గుణాలు పిల్లల అంతరంగంలో ఉంటాయి. కనుక ఒక మనుషుడు దేవుని చేత ఎందుకు ఏర్పరచబడ్డాడు అంటే నంబర్ 1 రక్షణ పొందడానికి. దేవుని స్తోత్రం. నంబర్ 2 దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుతున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనం ప్రకారం ఏర్పరచబడిన వారు ఎవరు అంటే, ఎవరైతే చీకటి అనబడుతున్న పాపములో నుండి క్రీస్తు
క్రీస్తు అనబడుతున్న వెలుగులోకి వచ్చారో వారందరూ ఏర్పరచబడిన వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చూడండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తునైన ప్రజలై ఉన్నారు. మనం ఎవరము అంటే ఏర్పరచబడిన వంశము. ఎవరు వీళ్ళు? ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు, ఒకప్పుడు అంధకారములో ఉన్నవారు, ఒకప్పుడు పాపములో ఉన్నవారు. అయితే దేవుని చేత పిలువబడి, దేవుని పిలుపు విని, పిలుపుకి విధేయులై, పిలుపుకు లోబడి వాడు ద్వారా తేజో సంబంధుడైన క్రీస్తులోనికి వచ్చిన వారు. క్రీస్తులోనికి వచ్చిన వారు అనగా వెలుగులోనికి వచ్చిన వారు, వెలుగులోనికి వచ్చిన వారు. వీళ్ళు ఎవరు అంటే ఏర్పరచబడిన వారు. అయితే ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు మనని అంటే, యోహాను సువార్తలో ప్రభువారు చక్కని మాటలు చెప్పాడు. నన్ను బట్టి తండ్రిని మీరు ఏమి అడుగుతారో అది మీకు ఇచ్చేటట్లుగా మీరు ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును మిమ్ములను ఏర్పరచుకున్నాను. యేసు ప్రభు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడో 2 కారణాలు చెప్పాడు. నెంబర్ 1, మనము ఫలించడానికి. దేనికి చెప్పండి? ఇప్పుడు మనం ఫలించాలి అని అంటే ఏం జరగాలి? ఒక మనుషుడు పులారా ఎలా ఫలిస్తాడో, ఫలింపు అనేది ఒక చెట్టు దగ్గర చూస్తాం కదా. ఒక చెట్టు నాటబడినప్పుడు అది కొంతకాలానికి ఎదిగి చక్కగా పులారా కొమ్మలేసి కాపు కాసి ఫలాలు ఫలిస్తుంది. అయితే మనము కూడా ఒక వృక్షము వలె దేవుని యొక్క పిల్లలుగా ఫలించాలి అని ఆశపడతా ఉన్నాడు. ఫలించే దాని కొరకే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఒక చెట్టు ఫలించాలి అంటే అది ఎలా ఉంటే ఫలిస్తుందో చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. వాడు జలముల యొక్క నాటబడిన వాడై చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను, దాని వేళ్ళు తన్నును, వ్యక్త కలిగినను, దానికి భయపడను, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చెత్త మందదు, కాపు మానదు. ఒక వ్యక్తిని చెట్టుగా పోల్చి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో అతడు జలముల యోరన అనగా నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. తన వేళ్ళు ఆ యొక్క నీటి ఊటలకు లాక్కునేటట్లుగా తన్నుతాయి. అనగా నీటి ఊటల ప్రక్కనే ఈ యొక్క చెట్టు వేళ్ళు ఉన్నాయి. ఎప్పటికప్పుడే ఆ వేళ్ళు నీరు పీల్చుకుంటూ ఉన్నాయి. ఆ నీరు పీల్చుకోవడాన్ని బట్టి ఏళ్ళు నీరు పీల్చుకుంటే చెట్టు పులాలు ఎదుగుతుంది. వేళ్ళు నీరు పీల్చుకుంటే చెట్టు పచ్చగా ఉంటుంది. ఏళ్ళు నీరు పీల్చుకుంటే అది కాపు మారకుండా ఉంటుంది. ఏళ్ళు నీళ్లు పీల్చుకోవడాన్ని బట్టి ఈ సంవత్సరం వర్షము లేదే అన్న చింత లేదట. అని ఒక వ్యక్తి జీవితంలో ఫలించాలి అంటే అతను ఎక్కడ ఉండాలి అంటే నీటి కాలువల యోరన ఉండాలి. నీటి కాలువల యోరన ఉండాలి. నీటి కాలువల యోరన ఉండాలి అంటే పులారా ఏం జరగాలి? నీటి కాలువల యోర దగ్గరికి మనం రావాలి అంటే మనం ఎక్కడో కఠినమైన స్థలములో ఉన్నాం, ముండ పొదల మధ్యలో ఉన్నాం, ఎక్కడో అరణ్యము లాంటి లోకములో ఉన్నాం. అచ్చట ఉన్నటువంటి మనలను దేవుడు అక్కడ నుండి పెరిగి తీసుకొచ్చి నీటి ఊటల దగ్గర అన్నమాట. కీర్తన గ్రంథం 1 కీర్తన 3వ చరణం, కీర్తన 1:3 అతడు నీటి కాలువల యోరన
నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును చాలు. అతడు నాటబడినప్పుడు అనగా అతడు అంతకుముందు అక్కడ లేడు, అంతకుముందు అతడు వేరే స్థలములో ఉన్నాడు, అంతకుముందు అతడు ఫలింపు లేని భూమిలో ఉన్నాడు, ఫలసాయం రానటువంటి స్థలములో ఉన్నాడు. ప్రభువు ప్రేమించి ఆ స్థలములో నుండి అతన్ని పెరిగి తీసుకుని వచ్చి అతడు నీటి కాలువల వారన ఉండేటట్లుగా నాటాడు. పెరిగేటప్పుడు కొన్ని వేళ్ళు తెగిపోతాయి, కొన్ని వేళ్ళు తెగిపోతాయి. తెగిపోయినా అది ఫలించాలి ఏంటి పునారా, దాన్ని అక్కడి నుంచి పెరగాలి. ఏడు తెగిపోతాయి, ఆ భూమి ఏమైనా బాధపడదేమో, లేకపోతే ఆ స్థలంలో తనకున్న పండం పోతుందేమో అనుకుంటే ఎన్నటికీ అది ఫలించదు. అది ఫలించాలి అంటే అక్కడ నుండి దాన్ని తరలించాలి, అక్కడ దాన్ని తరలించాలి. మన జీవితంలో కూడా మనం ఫలించాలి అంటే పాప భూయిష్ఠితమైన స్థలముల నుండి దేవుడు మనలను బయటికి పెకలించి తీసుకురావాలి. పెకలించేటప్పుడు బంధాలు పోతాయేమో, లేకపోతే ఇప్పుడు వరకు ఉన్నటువంటి బంధం తెగిపోతుందేమో, ఈ స్థలం వల్ల నాకు తిరిగి రాదేమో అనుకుంటే ఫలించలేవు, అనుకుంటే ఫలించలేవు. నీటి వారం దగ్గరికి రావాలి అనంటే నీ పాత భూమిని విడవాలి, పాత భూమిని విడవాలి. ఇశ్రాయేలీలు అద్భుతం, నీవు ఐగుప్తులో నుండి ద్రాక్షావళిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. ఇది ఒకప్పుడు ఎక్కడుంది? ఐగుప్తులో. ఒకప్పుడు దాసత్వములో, ఒకప్పుడు చీకటిలో ఉంది ఈ యొక్క ద్రాక్ష అనగా ఇశ్రాయేలీయుల ప్రజలు. వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఐగుప్తు దేశంలో దాసులుగా బ్రతికారు. ఐగుప్తు దేశంలో బానిస కనాను అనే భూమిలో నాటారు. వాళ్ళ ఏరు లోతుగా తన్నింది. అప్పుడు వారు దేశమంతా కూడా వ్యాపించారు. అంటే ఒక మనుషుడు ఫలించాలి అంటే పాత స్వభావాన్ని, పాత స్థలాన్ని, పాపపు జీవితాన్ని ఖచ్చితముగా విడిచి నీటి కాలువల యోరకు వాడు రావాలి. నీరు అనేది దేవుడు నన్ను విడచి ఉన్నారు, తమ కొరకు తొట్టను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్టను తొలిపించుకున్నారు. దేవుడు మాట్లాడుతూ నా ప్రజలు రెండు నేరములు చేశారు. ఒకటి జీవ జలముల ఊట అయినా నన్ను విడిచారు. నాటబడాలి. ఈ రోజున అనేక మంది తమ జీవితంలో ఎక్కడ లేరు అంటే దేవునికి సమీపముగా లేరు, దేవునికి సమీపముగా లేరు, దేవునికి దూరముగా బ్రతుకుతున్నారు. ఎవడైతే దేవునికి సమీపముగా ఉంటాడో, ఎవడైతే దేవునికి దగ్గరగా ఉంటాడో, దేవుని దగ్గర ఉన్న ఆ నీటి ఊటను అతడు పీల్చుకొని ఫలిస్తాడు. ఆ నీటి ఊటే దేవుని వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నీటి ఊటే దేవుని వాక్యం. వాక్యం దేవుని యొక్క మాటను మనకు తెలియజేస్తూ ఉంది. మనం ఫలించాలి అంటే ఎవరికి సమీపం ఉండాలి, దేనికి దగ్గరగా ఉండాలి అంటే వాక్యమునకు సమీపముగా. ఈ రోజున చాలా మంది వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నారు. వాక్యానికి దూరముగా బ్రతికే వాళ్ళ జీవితాలు ఫలింపు అనేది ఉండదు, ఆశీర్వాదం అనేది ఉండదు. కారణం ఏంటి? ఆశీర్వాదములకు కర్తైన దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక ఆయన సమీపముగా మనం రమ్మని పిలుస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరముగా బ్రతుకుతున్నాం. అయితే దేవుడు నిన్ను ప్రేమించి నీ ఉన్నటువంటి ఆ యొక్క ఫలింపు లేని స్థలములో నుండి, ఆ యొక్క సవిసారము లేని భూమిలో నుండి నిన్ను పెకిలించి తెచ్చి నిన్ను ఫలించే స్థలంలో నాటాలని కోరుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే మనము ఫలించాలి. శ్రమలు వచ్చినా,
కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలో ఒక మాట చూడండి. వాక్య గ్రంథములో నుండి ఆదికాండము 49వ అధ్యాయం, ఆదికాండం 49:22, ఆదికాండం 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకు ఎక్కి వ్యాపించును. యోసేపు ఎలాంటి వాడు అంటే ఫలించడి కొమ్మ. పిల్లరా, యోసేపు నిజంగా ఫలించేటువంటి స్థితిలోనే ఉన్నాడా? యోసేపుని గురించి మనం ధ్యానం చేస్తే, యోసేపు పిల్లరా 17వ సంవత్సరంలోనే కుటుంబానికి దూరం అయిపోయాడు. 17వ సంవత్సరంలో అంటే యవ్వన వయసుకు వస్తూ ఉండగా, యవ్వన వయసుకి ఇంకా పరిపూర్ణంగా రాలా, అప్పుడే వస్తూ ఉన్నాడు. 17వ సంవత్సరం వయసు. సొంత అన్నయ్యలే అసూయపడి, సొంత అన్నయ్యలే పాపపడి యోసేపును కొట్టి, అసలు వాడు మనతో ఉండకూడదు, చంపేద్దాం అనుకుని, చంపడం ఎందుకులే, వాడు చంపితే మనకేమొస్తుందని చెప్పి ఇస్మాయేలులకు అమ్మేశారు. సొంత తమ్ముడిని 17వ సంవత్సరం వయసు, వాడు చిన్నవాడు అని కనికరం చూడలేదు, వాడిని మనం ఎందుకు దూరం చేయాలి అని బాధపడలేదు, తండ్రికి వీడంటే చాలా ఇష్టం అని తండ్రి గురించి ఆలోచించలేదు. వాళ్ళ బాధ అంతా ఒకటే, వీడు మన మీద సాడీలు చెబుతున్నాడు. ఏం చెబుతారట? చాలా మంది ఇదే చెబుతారు, ఆ మనిషి సాడీలు చెప్పుద్దండి అంట. సాడీ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. సాడీలు చెప్పుతారండి అంటారు కదా. ఇంతకీ సాడీలు అంటే ఏమిటి? సాడీలు, యోసేపు చెప్పిన సాడీలు ఏమిటి? ఇంతకీ యోసేపు ఏం చెప్పాడంటే, వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి, నాన్నగారు అన్నయ్యలో సరిగ్గా ఉండట్లా, అన్నయ్యలో ఇదిగో తిన్నగా బ్రతకట్లా, నీ ముందున్నప్పుడు ఒక రకం ఉన్నారు, నువ్వు లేనప్పుడు ఇంకొక రకం ఉన్నారు. చూడండి ఏం చెప్పాడు యోసేపు, ఒకసారి మీరు చదవండి వాక్య గ్రంథాన్ని. ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 ఏళ్ల ఏడువాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రికి తెచ్చుచుండెను. ఇది యోసేపు చేసిన పని. బిల్హా కుమారులు, జిల్పా కుమారులు చెడు నడవక నడుస్తూ ఉన్నారు. చెడు నడత నడుస్తుంటే చిన్నవాడు చూసి, నాయనా ఇదిగో అన్నయ్యలో ఇలా ప్రవర్తిస్తా ఉన్నారు, ఇలా చేస్తా ఉన్నారు అని చెప్పి చూచింది చూచినట్లుగా తండ్రి చెప్తే, తండ్రి మందలించేవాడు, ఎరా మీరు ఇలా చేస్తున్నారట, ఇలా నడుస్తున్నారట ఏంటి అని అంటే, ఇప్పుడు ఏం చేయాలా, మనం ఏదైనా చేస్తే ఈ చిన్నోడు తీసుకెళ్ళి తండ్రి చెబుతున్నాడు రా, కనుక వాడు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం మానేసి, వీడు మన మీద సాడీలు చెబుతున్నాడని అసూయ పెంచుకున్నారు. ఏం పెంచుకున్నారు? పగ పెంచుకున్నారు. పగ పెంచుకున్నారు. ఆ పగ ఎంతవరకు వెళ్ళిందంటే, వాడిని ఉంచకూడదు, చంపేయాలి అన్నంత కోపద్రేకానికి వెళ్ళింది. అసూయ గాని ద్వేషము గాని చాలా భయంకరమైనది. అది మనిషిని పతనం చేస్తుంది, మనిషిని పతనం చేస్తుంది. యోసేపు పులారా ఒక రోజున అన్నయ్యల సమాచారం కనుక్కోవడానికి వస్తా ఉంటే, కోపద్రేకులైన అన్నయ్యలు కొట్టి నీళ్లు లేని గుంట్లో పడేసి తిరిగి పులారా పైకి లాగి అమ్మేశారు. ఇప్పుడు యోసేపు 17 సంవత్సరాల వయసులో ఇంటి నుండి, తండ్రి నుండి, కుటుంబాల నుండి ఎక్కడికో ఐగుప్తుకి దాసుడిగా వెళ్ళిపోయాడు.
ఫలిస్తాడా? ఒంటరి వాడిగా ఉన్నవాడు ఇప్పుడు ఫలించగలడా? యోసేపు ఏం చేయాలో? కృంగిపోవాలా. అయ్యో, నేను చేసిన తప్పేంటి? మనల్ని ఇలా చేశారే, ఒక్కడన్నా నా మీద కనికరం చూపలేదే, అందరూ ఏకమయ్యారే, నన్ను కొట్టారే, నన్ను ఇదిగో తిట్టారే, నన్ను అమ్మేశారే, నా తండ్రికి ఇంకా నేను కనపడదు కదా అని కృంగిపోవాలి. కానీ యోసేపు ఏం తెలుసా? ఫలించేది కొమ్మయ్యాడట. అనగా శ్రమలు కలిగే కొలది అతడు వేరు తన్నడం ప్రారంభించాడు. స్తోత్రం. మీకు ఒక మాట చెబుతా. చెట్టు మామూలుగా ఉన్నదప్పుడు కన్నా తుఫాను వచ్చిన తర్వాత ఏపుగా పెరుగుద్ది, చెట్టు బలముగా పెరుగుద్ది. పడిపోయిన చెట్టు పడిపోతే పక్కన పెడదాం. నిలబడిన చెట్టు తుఫాను వచ్చి ఆగిపోయిన తర్వాత ఏపుగా పెరుగుద్ది, బలముగా పెరుగుద్ది. కారణం ఏంటి తెలుసా? తుఫాను వచ్చినప్పుడు ఆ గాలికి చెట్టు కదిలించబడుతున్నప్పుడు కింద నేల కూడా కదిలి గొల్లిరిగిపోతుంది. కింద నేల కూడా కదిలిపోయి గొల్లిరిగిపోతుంది. ఎప్పుడైతే తుఫాను ఆగిందో ఇప్పుడు చెట్టు కింద భూమి గొల్లిరిగింది కనుక వేరు ఏపుగా తనుకుంటూ వెళ్ళిపోతుంది కిందకి. అంటే తుఫాను వచ్చిన తరువాత చెట్లు బలపడిపోతాయి, ఏపుగా ఎదుగుతాయి. కారణం ఏంటి తెలుసా? ఆ యొక్క గాలి స్పందనకి కదిలించబడి అవి ఊపివేయబడి తట్టుకుని నిలబడ్డాయి గనక ఇక ఎదగడం ప్రారంభమవుతాయి. శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం తట్టుకుని నిలబడితే యోసేపు వలె ఫలించేది కొమ్మమవుతాం. స్తోత్రం. యోసేపు జీవితంలో శ్రమలు రాలేదా? ఏమంటే యోసేపు జీవితంలో కష్టాలు రాలేదా? 17 సంవత్సరాల వయసులో భాష కాని ప్రజల మధ్యకు, దేశము కాని దేశంలోనికి ఒంటరి వాడిగా దాసుడిగా అమ్మబడ్డాడు. ఒక ఇంట్లో చిన్న కుర్రోడు పాలేరుగా చేరాడు. అయితే దేవుని గొప్ప కృప కనికరం ఏమిటంటే అతని ఎడల దేవుని యొక్క కరుణ కటాక్షం ఉంది కనుక ఇంటి యజమానునికి కనికరం పుట్టించాడు ఆ మనిషి పైన. అందుకే ఆ ఇంటికి ఒక నాయకుడు అయ్యాడు, నమ్మకస్తుడుకున్నాడు. అయితే విచిత్రం ఏంటి తెలుసా? కొన్ని సంవత్సరాలకి ఆ ఇంటిలో చేయని నేరానికి జైలుకి వెళ్ళాడు. చేయని నేరానికి జైలుకెళ్ళి చెరసాల అనుభవించాడు. ఏమి తప్పు చేయకోకుండానే ఇంటికి దూరం అయ్యాడు. ఏమి తప్పు చేయకుండానే ఇప్పుడు ఈ ఇంటికి దూరం అయ్యాడు. ఏమి తప్పు చేయకుండానే చెరను అనుభవిస్తా ఉన్నాడు, శోధన అనుభవిస్తా ఉన్నాడు. నిజంగా ఇలాంటి పరిస్థితులలో మనం ఉంటే ఏం చేస్తాం? ఎలాంటి పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాం? ఫలిస్తామా? దేవుడు నాకే అన్యాయం చేశాడు, నాకెందుకు ఇలా చేశాడు, లేకపోతే అలాగని మనం నేర్సిల్లిపోతాం, కృంగిపోతాం, బాధపడిపోతాం. ఈ శ్రమలో నుండి ఎవడైనా తప్పిస్తాడేమో అని కూడా ఎదురు చూస్తాం. కానీ యోసేపు చెదిరిపోలా, యోసేపు కృంగిపోలా, యోసేపు బలహీనుడల్లా. శ్రమలు కలిగే కొలది దేవునిని ఎక్కువగా అత్తుకున్నాడు. శ్రమలు కలిగే కొలది దేవునితో సావాసాన్ని పెంపారా చేసుకున్నాడు. అందుకే యోసేపు ఏమయ్యాడంటే ఫలించడి కొమ్మయ్యాడు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఫలిస్తావని. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచడం? ఫలిస్తావని. మనం ఎందుకు ఫలించాలి? ఆయనకి ఏంటి ఆశ ఫలించాలంటే మొట్టమొదటిగా దేవుడు నరుణ్ణి చేసినప్పుడు ఆయన మాట పలికిన మాట అది. చూడండి వాక్య గ్రంథాన్ని, ఆదికాండ 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుని స్తోత్రం. 5 మాటలు ఆదాం అవ్వలతో దేవుడు చెప్పారు. వారిని ఆశీర్వదించి, అయ్యా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా, మీరేం చేయాలి తెలుసా? ఫలించాలి.
అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని సంతానముతో నింపాలి. అంతేకాదు భూమిని మీరు లోపరుచుకోవాలి. భూమిని మీరు లోపరుచుకోవాలి. అద్భుతమైన 5 ఆశీర్వాదాల చేత దేవుడు మొదటి నరుడుగా చేయబడిన ఆదాముని దీవించాడు. అయితే ఆదాము ఫలించలా. ఆదాము ఎలాంటి ఫలింపు ఫలించాడు అంటే కారు ద్రాక్ష ఫలము ఫలించాడు. అందుకనే నోవాహు కాలానికి వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా భూమి మీద జీవము కలిగినది ఏది ఉండకూడదు అనుకున్నాడు దేవుడు. ఏం కారణం? ఆయన ఫలించాలి అనుకున్న ఫలింపు కానీ వీడు ఫలించాల. చెడ్డ ఫలింపు ఫలించాడు. చెడ్డ రీతిగా వాడు ప్రవర్తించారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వాడు పరిశుద్ధతలో ఎదగలేదు గాని, ఆత్మలో ఎదగలేదు గాని, శరీర కార్యాలలోను, లోక కార్యాలలోను, భూసంబంధమైన కార్యాలలోను, అపవాది క్రియలలోను ఎదిగి దేవునికి కోపాన్ని పుట్టించారు. దేవుడు కూడా లోకాన్ని చూసినప్పుడు ఒక్కడు కూడా సరైన రీతిలో నడిచినట్లుగా ఆయన కనుగోల. అందుకనే భూమిని తుడిచేయాలనుకున్నాడు. ఆ సమయంలో ఒకే ఒక్కడు నీతిమంతుడుగా దేవునికి కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ నీతిమంతుడు నోవాహుని వారిలో భద్రపరిచాడు. బయట తీసుకొచ్చినప్పుడు నోవాహు కుటుంబముతో కూడా ఈ మాటే చెప్పాడు దేవుడు. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుడి స్తోత్రం. దేవుడు పునరా నోవాహుతోను తన 3 కొడుకులతోను మాట్లాడుతూ, అయ్యా మిమ్మల్ని నేను ఆశీర్వదించా, మీరేం చేయాలి తెలుసా? ఫలించాలి, మీరు ఫలించాలి. అయితే పునరా నోవాహు కాలము నుండి ఇప్పటి వరకు జనాంగాన్ని చూస్తే వాళ్ళు ఫలించట్లా. అందుకనే దేవుడు ప్రత్యేకించి ఫలించే ఒక బ్యాచ్ నాకు కావాలని ఫలించే వారిని ఆయన ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు. మనలో ఫలములు చూడాలని, మనము ఫలించే వారమై ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. యేసయ్య ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని? నెంబర్ 1 ఫలించడానికి, నెంబర్ 2 ఫలములు నిలిచి ఉండడానికట. దేవుని స్తోత్రం. చాలా చెట్లు ఫలిస్తాయి కానీ ఫలములు నిలబడవు. అకాలపు కాయలు రాలిపోయినట్లుగా రాలిపోతా ఉంటాయి. చాలా మంది మొట్టమొదటి దినాల్లో చాలా బాగా ఫలిస్తారు, చాలా బాగా చక్కగా భక్తులు ఎదుగుతారు, చాలా చక్కని కృపావరములతో ఉంటారు. కానీ రాను వాళ్ళ కృపావరాలన్నీ పోగొట్టుకుంటారు, వాళ్ళ భక్తి పోగొట్టుకుంటారు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుని చివరికి పిల్లరా ఏమీ లేని చెట్టు వలె మిగిలిపోతారు. దేవుని ఉద్దేశం ఏమిటి? మనము ఫలించాలి, ఫలములు నిలబడాలి. రాలిపోకూడదు ఫలములు పులారా. నిలబడితే ఆ ఫలములు అనేక మంది ఆహారముగా పనికొస్తాయి. అనేక చెట్లు తయారయ్యే విత్తనాలు వాటిలో నుంచి వస్తాయి. అయితే ఫలములు రాలిపోతే ఎవరి ఆకలి తీర్చలేము. ఫలములు రాలిపోతే మరొక చెట్టు తయారయ్యే రీతిగా విత్తనము వేయలేము. అందుకే దేవుని లెక్కల ప్రకారం దేవుని పిల్లలమైన మనం కూడా ఎందుకు ఏర్పరచబడ్డామంటే నెంబర్ 1 రక్షణ పొందడానికి. దేవుని స్తోత్రం. నెంబర్ 2 మనము ఫలములు ఫలించడానికి. నెంబర్ 3 మన ఫలములు నిలిచి ఉండడానికి. ఈరోజు చెప్పులారా మనము ఎందుకు ఏర్పరచబడ్డాము? దేవుడు ఎందుకు మనల్ని కోరుకున్నాడు? దేవుడు ఎందుకు మన ఎడల ప్రేమను చూపాడు? ఈరోజు చాలా శ్రేష్టమని మనం విన్నాం. అయితే దేవుని పిల్లలుగా ఇంకా రక్షింపబడిన బిడ్డలు రక్షింపబడాలని, ఇంకా ఆత్మఫలములు లేని వారు ఆత్మఫలములు ఫలించేవారుగా దేవునికి సమీపస్తులుగా ఉండాలని, ఫలింపు కలిగిన వారు రాలిపోకుండా వాటిని కాపాడుకోవాలని దేవుని యొక్క
సేవకుడిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అపవాది కడవరి దినములలో పుల్లారా ఎవరిని మృగుతుందని వాడు ఆత్మీయ జీవితాలు పాడు చేయడానికి వెతుకుతూ ఉన్నాడు. చాలా మంది జీవితాలు ఏర్పరచబడిన వారిని సైతము వాడు మోసగిస్తాడు. చూడండి వాక్యాన్ని, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తును అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే చూడండి ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. చాలు వాక్యం బోధిస్తుంది. ఏర్పరచబడిన వారిని సహితము అపవాది మోసగించడానికి ఏవేవో ఆడు కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు నమ్మి గాని మనం మోసపోతే మనల్ని కూడా వాడు లోకంలోనికి ఈడ్చివేస్తాడు. వాక్యం బోధిస్తా ఉంది, ఏర్పరచబడిన వారిని కూడా మోసగించే శక్తి అపవాదికి ఉంది. నేను ఏర్పరచబడ్డాను కదా, దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, నాకేంటి, నేను రక్షించబడ్డానుగా అన్న అతిశయ పనికిరా. ఏర్పరచబడిన వారిని కూడా వాడు పడగొట్టగలడు, వాడు లోకములోనికి లాగేయగలడు. పురారా కనుక జాగ్రత్త కలిగి ఈ కడవరి దినాలలో మన రక్షణను కాపాడుకుంటూ ప్రభువును అక్కడ కొరకై సిద్ధపడాలి. అందుకే ఆయన లోకానికి మనుష్య కుమారునిగా వచ్చి మన కొరకై సిలువలో తన ప్రాణం అర్పించాడు. మన కొరకై సిలువలో తన రక్తమునంతా కాల్చాడు. మన కొరకై కొడా దెబ్బలు తిన్నాడు. ఎందుకు యేసయ్య నలగగొట్టబడ్డాడు? ఎందుకు యేసయ్య రక్తము కాల్చాడు? ఎందుకు యేసయ్య ప్రాణం అర్పించాడు అంటే మనము ఫలించాలని, ఏర్పరచబడిన మానవులరా రక్షింపబడాలని, మన ఫలములు నిలిచి ఉండాలని. అట్టి రీతిగా ఉండడం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడమైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ మహా ఉచితమైన కృపను బట్టి నాయనా ఈ యొక్క సాయంకాల సమయంలో మీ లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు చేయండి ప్రభువా. వచ్చిన ఒక్కొక్క బిడ్డను దీవించి బలపరిచి క్షేమాన్నివ్వండి. ప్రతి విధమైన దుష్టుని కార్యములు లయపరచండి అయ్యా. మీ చేత ఏర్పరచబడిన మేము ఎందుకు ఏర్పరచబడ్డామో ఎరిగి ఉన్నాము కనుక దాన్ని బట్టి నడిచే గొప్ప కృప దయచేయండి. వాళ్ళ ఆరాధన కొరకై సిద్ధపడుతుండగా మమ్మల్ని ఆయత్తపరచండి. వాళ్ళ కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.